నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం. ఎలక్షన్ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలోపేతానికి ఓటర్ చైతన్యం ముఖ్యం. ఓటర్లను చైతన్యపరిచి వారు బూతుల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా యువత చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తుంది. ఈ విషయంపై కొత్తగూడెంలోని ఓటు హక్కు వినియోగంపై అవగాహన ఉన్నవారు ఏమంటున్నారు, దానిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అన్న అంశంపై వారి అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు బాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ముందుగా పార్లమెంట్ ఓటు ఎలక్షన్ అంశంపై ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన ఈటీవీ4 యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు మరియు వీక్షకులకు నా నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు యువతకు చాలా ముఖ్యము. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తరుణంలో యువత మంచి ఉద్యోగాలు పొందాలంటే ప్రతి ఒక్క యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. యువత యొక్క ఓటు భారతదేశ అభివృద్ధికి రాచబాట అవుతుంది. అందుకనే యువత మేలుకో, ఓటును సద్వినియోగం చేసుకో, దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఏలుకో అనే మాటలతో ప్రచారం చేస్తున్నాం. మేము కూడా యువత ముఖ్యంగా అవగాహన కలిగి ఉంటేనే ఎలాంటి వ్యక్తులు మనం ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో మేధావులు ఉన్నారా, మేధావులు చట్టసభ రాజ్యం పట్ల అవగాహన ఉందా, అలాంటి వారిని ఎన్నుకోవాలని యువత ముందుకు రావాలని కోరుతున్నాను. చాలా వరకు ఇప్పటివరకు చూసిన ఓటర్ ఎలక్షన్ల కన్నా గత ఎలక్షన్ కన్నా ఇప్పుడు ఎలక్షన్లలో యువతకు బాగా ఓటు హక్కు వచ్చింది. దీన్ని యువత బాగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడైనా సరే ప్రతి గ్రామాన ఊరున ప్రభుత్వము మంచి ఓటుపై అవగాహన ర్యాలీని నిర్వహిస్తుంది. అలానే స్వీప్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. అలానే ఓట్ సెల్ఫీ పిక్స్ని ఏర్పాటు చేస్తుంది. వీటిని ప్రజలకు అవగాహన గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది. అంటే ఓటుపై అవగాహన పెరిగింది కాబట్టి యువత కూడా మన ఊర్లో ఉన్న ప్రజలకు అందరు కానీ 100% ఓట్లు పడే విధంగా చేస్తూ 100% ఓటు వేస్తే దేశాన్ని మనం రాచబాట వేస్తామని నా భావన. అది అదేవిధంగా దేశంలో వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, వివిధ రంగాల అభివృద్ధి కోసము విద్య ముఖ్యమైనది. మంచి విద్యాపరమైన చట్టాలు ఫలాలు అందాలంటే పార్లమెంట్లో మంచి చట్టాలు కావాలి. ఎన్సీఆర్టీ మంచి ప్రణాళిక తయారు చేయాలి. ఇలాంటి వాటి కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పాలు పంచుకొని భారతదేశ సౌభాగ్యం కోసం, భారతదేశ యొక్క అభివృద్ధి కోసం, దేశం వేరే దేశాలు మనకెళ్ళి చూసే విధంగా మనం అభివృద్ధి చెందాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తల్లిదండ్రులు నేను కోరుతున్నాను ఈ సందర్భంగా. అలానే మన దేశంలో విద్య, వైద్యం ముఖ్యమైనది 2. తర్వాత వ్యవసాయ రంగమే అసలైంది. కానీ ఈ రంగాల్లో అభివృద్ధి చేయాలంటే మనము వీటికి తగిన ఫలాలు అందాలంటే చట్టసభల్లో మంచి చట్టంపై అవగాహన వ్యక్తులు, రాజ్యాంగంపై అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఊరిలో ప్రతి యువకులు ఒక సైనికుడిలాగా పనిచేసి ప్రభుత్వానికి అండగా, దేశానికి ఒక రాచకొండగా మంచి నిలబడి ఓటు వేపించి ఎటువంటి సంఘటన జరగకుండా చూడాలని యువతను ఈ సందర్భంగా కోరుతూ, అలానే ఇంతసేపు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ4 న్యూస్ ఛానల్ వారికి నమస్కారం తెలుస్తూ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4 ఛానల్.